ఎన్నో రికార్డులు, మరెన్నో విప్లవాత్మక మార్పులు, అంతకు మించిన ఆటుపోట్లు, వీటన్నిటి సమూహారమే టీడీపీ ప్రయాణం. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ పుట్టి నేటికి 43 ఏళ్లు కావస్తుంది. ఒకే ఒక్కడు 9 నెలల్లోనే రాష్ట్ర గతిని మార్చేశారు. కోట్లాది మంది తెలుగువారిలో చెరగని ముద్ర వేశారు. సంక్షోభాలే ఆయుధం. కింద పడ్డ ప్రతిసారి ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఇంతేనా అనే వాళ్లకు తను లెక్కలేనంత అని నిరూపించింది. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని శక్తిమంతంగా మారిన ప్రాంతీయ పార్టీ టీడీపీ. తెలుగు జాతి సంక్షోభంలో ఉన్న ప్రతిసారి వారికి వెలుగుబాటై నిలిచింది అన్నగారి పార్టీ. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు టీడీపీకి ఊపిరిపోశారు. ఆంధ్రప్రదేశ్లో 1982 వరకు కాంగ్రెస్ ఆధిపత్యమే సాగేది. కేంద్రంలోని ఆ పార్టీ నాయకత్వం రాష్ట్రంలో తరచూ ముఖ్యమంత్రులను మార్చడం, వారిని అవమానించడం, స్థానిక నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేయడం ఇదే పరిపాటిగా వ్యవహరిస్తూ ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చర్యలు ప్రజల్లో వ్యతిరేకత పెంచాయి. ఆ సమయంలోనే తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో రాజకీయ కథన రంగంలోకి దూకిన ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారు. సామాజిక న్యాయమే ప్రధాన అజెండాగా, పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా నాటి నుంచి నేటి వరకు టీడీపీ రాజకీయ ప్రయాణం అప్రతిహాతంగా సాగుతుంది. టీడీపీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది. ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ 294 సీట్లలో 202 గెలుచుకుంది. ఈ విజయం భారత రాజకీయాల్లోనే పెను సంచలనం. స్వతంత్ర భారత చరిత్రలో తొలగించిన ముఖ్యమంత్రి తిరిగి సీఎం కావడం ఎన్టీఆర్ ఒక్కరికే సాధ్యమైంది. 1984 ఆగస్టు సంక్షోభంలో పదవిని కోల్పోయిన ఆయన తిరిగి నెల రోజులకే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా టీడీపీ ప్రభుత్వ పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు, నిర్ణయాలు తీసుకున్నారు. అవి భావి తరాలకు భవిష్యత్తుగా మారాయి. ఎన్టీఆర్ పాలనలో 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తి హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాలు ముందెన్నడూ లేని విధంగా సంస్కరణలు ప్రవేశపెట్టారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లను తొలిగా ప్రారంభించింది టీడీపీయే. ఎన్టీఆర్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20%, మహిళలకు 9% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీకే సొంతం. మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఈ పార్టీదే. 1985లో ఆ కార్పొరేషన్ను స్థాపించారు. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, విజయవాడలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇవన్నీ టీడీపీ హయాంలో పురుడు పోసుకున్నవే. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వసతుల కల్పన కూడా ఎన్టీఆర్ నుంచే ప్రారంభమైంది. 1985 ఏప్రిల్ 6న తిరుమలలో నిత్యాన్నదాన పథకం ప్రారంభించడం చరిత్ర సృష్టించింది. మరిన్ని మెరుగులతో నేటికి అప్రతిహాతంగా సాగుతుంది.
టీడీపీకి మూలబలం కార్యకర్తలే. పార్టీ ఆశయాలకు కట్టుబడిన బలమైన క్యాడర్ దాని సొంతం. కోటి పైచీలుకు సభ్యత్వాల నమోదే దీనికి నిదర్శనం. గత 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు, వేధింపులను తట్టుకొని పార్టీ నిలబడగలిగిందంటే ప్రధాన కారణం కార్యకర్తలే. మెడపై కత్తిపెట్టి పార్టీ మారితే తప్ప వదిలేది లేదని బెదిరించినా, పార్టీ జెండా కప్పుకొనే చనిపోతానని చెప్పి మరీ ప్రాణాలు విడిచిన చంద్రయ్యలే టీడీపీకి బలం. అయినా పార్టీ కేడరా, రాష్ట్రాభివృద్ధి అంటే అభివృద్ధి వైపే మొగ్గు చూపే విధానం ఆ పార్టీది, చంద్రబాబుది. అందుకే ఆయన్ను వ్యతిరేకించేవారు కూడా అభివృద్ధి గురించి చెప్పాల్సి వస్తే ఆయన్నే ఉదాహరణగా చెబుతుంటారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని అంగీకరిస్తారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని పరాజయాలు ఎదురైనా అనతి కాలంలోనే పుంజుకోవడం తెలుగుదేశం పార్టీ సహజ లక్షణమైంది. దాని ఆవిర్భావమే దేశంలో ప్రాంతీయ పార్టీల ఏర్పాటుకు ఒక నమూనా. ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ నాయకులకు స్ఫూర్తిగా నిలిచింది. కేంద్రీకృత రాజకీయ వ్యవస్థకు సవాల్ విసిరింది. 1982లో ఆవిర్భావం తర్వాత 10 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. అయితే 6 సార్లు టీడీపీ విజయం సాధించింది. 1989లో, 2004లో, 2009లో, 2019లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంది. ఈ గణాంకాలే ప్రజలకు టీడీపీపై ఉన్న నమ్మకాన్ని నిదర్శనంగా చెప్పవచ్చు. జాతీయ రాజకీయాల్లోనూ టీడీపీ తనదైన ముద్ర వేసింది. ఎన్టీఆర్, చంద్రబాబు సారథ్యంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలోనూ ముందు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చింది. 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, 1996-98 నడుమ యునైటెడ్ ఫ్రంట్ సర్కార్ల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది. 1998-99లో వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాల ఏర్పాటులోనూ చంద్రబాబు చక్రం తిప్పారు. ఇక 2024లో మూడోసారి ప్రధానమంత్రి అయిన మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ కూడా టీడీపీయే ఆలంబనగా మారింది. నాదెండ్ల భాస్కర్ రావు సృష్టించిన ఆగస్టు సంక్షోభం మొదలు 2004-2009లో వరుస పరాజయాల అనంతరం ఫినిక్స్ పక్షిలా ఎగిరింది. 2014లో అధికారం చేజిక్చుకోవడం, 2019-24 నడుమ తీవ్ర నిర్బంధాలను అధిగమించి 2024 ఎన్నికల్లో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఇలా ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం వల్లే సాధ్యపడింది. 43 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లు అయినా రాటుదేలి జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది. ఇవాళ 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న ఈ పార్టీ పుట్టుకే పెను సంచలనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రధాన ఘట్టం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 1983 వరకు 3.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిన తెలుగు ప్రజలకు టీడీపీ రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలిచింది. చివరకు అదే ప్రధాన పక్షంగా నిలిచింది. జాతీయ రాజకీయాలను సైతం చేయబట్టి నడిపే కీలక శక్తిగా ఆవిర్భవించింది. రాష్ట్ర విభజన తర్వాత అప్పుల కుంపటి నెత్తిన పెట్టుకున్న నవ్యాంధ్రకు ఏకైక ఆశా కిరణంగా నిలిచింది. ఇక టీడీపీ 43 ఏళ్ల ప్రస్థానం గురించి మనకు విశ్లేషణ అందించడానికి అనలిస్టు మస్తాన్ రావు గారు ఉన్నారు. మస్తాన్ రావు గారు, చెప్పండి, టీడీపీ ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఈ టీడీపీ ఏదైతే ఇన్ని సంవత్సరాల జర్నీ ఉందో దాని గురించి మీ విశ్లేషణ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు తెలుగుదేశం పార్టీ 43వ సంవత్సరాలు నుండి 44వ అనుకుంటా, బహుశా నాకు తెలిసి జరుపుకుంటుంది, ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. అప్పుడు 1982లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పతనమైపోయి ప్రజల దృష్టిలో పలచనైపోయిన నేపథ్యంలో తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు, అప్పటికే ఆయన సినిమా రంగంలో రారాజుగా వెలుగుతూ ఉన్నారు.
సో రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత కేవలం 9 నెలల కాలంలో ప్రపంచంలో అప్పట్లో చూసుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఎక్కడ లేదు. సో ఈయన ఆ విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఎక్కిన పరిస్థితి ఉందన్నమాట. ఆయన జనవరి 1983 జనవరి 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రజలు అందరూ ఆదరాభిమానాలు చూపించి దాదాపు 202 స్థానాలతో ఆయన విజయం సాధించడం జరిగింది. 294 స్థానాలున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఆ విధంగా తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో వచ్చిన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు నడిపి ప్రారంభించారు. ఆయన రావడంతోనే ఆయన ఏదైతే ఆయన పాదయాత్ర గతంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య రథంతో ప్రజలందరూ కష్టాలు తెలుసుకున్నారు. అసలు ప్రజలతో మమేకమైపోయారు. అసలు స్నానాలు చేయటం కానీ ఏదైనా కానీ ఒక నూతన ఒరవడి ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఆయన సృష్టించిన పరిస్థితి అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. సో ఆయన అప్పటిదాకా మున్సబు కరణముల వ్యవస్థ ఉండేది గ్రామాల్లో, దాని అంతటిని రద్దు చేసేసి మండల వ్యవస్థను కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా ₹2 కిలో బియ్యం కూడా ఆయన తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఆ విధంగా ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్న నేపథ్యంలో ఒక నాదెండ్ల భాస్కరరావు గారి రూపంలో తెలుగుదేశం పార్టీలో ఆయన వెన్నంటి ఉండి ఆయన కాంగ్రెస్తో చేతులు కలిపి ఆయనకి 1984 ఆగస్టులో ఆయన వెనుపోటు పొడిచిన పరిస్థితి. తిరిగి ఒక నెల రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. సో దాన్ని ప్రజా ఉద్యమం నడిచిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ బయటకు వచ్చి ఆ రోజు ఎవరైతే అటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు గవర్నర్ గారు రామ్లాల్ అని ఆయన, సో ఆయన కానీ నాదెండ్ల భాస్కరరావు కానీ ఆయన హయాంలో ఉన్న మంత్రులను కానీ దాదాపు తొలగించిన పరిస్థితి. ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అన్ని పార్టీలు కానీ ప్రజలు కానీ మేధావులు కానీ అందరూ కూడా ఎన్టీ రామారావు గారికి సపోర్ట్ చేసి ఆయన ఆ విధంగా అప్రజాస్వామికంగా తొలగించడం తప్పని వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశారు. సో ఆ నేపథ్యంలో ఎన్టీ రామారావు గారు కూడా 1985లో తిరిగి ప్రజల వద్దకు వెళ్ళారు. అసలు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పేసి శాసనసభను రద్దు చేసి ఆయన వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో మళ్ళీ అదే స్థాయిలో ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. సో ఆ తర్వాత కాలంలో అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మహిళలకు ఈ రోజు ఆస్తి హక్కు ఉందన్నా కూడా రామారావు గారు నిర్ణయమే. మహిళలకి అంటే ముందు చూపుతో వ్యవహరించారు. ఆ తర్వాత 2004 ఆ తర్వాత మహిళల ఆస్తి హక్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉందన్నమాట. సో ఆ విధంగా రిజర్వేషన్స్ బీసీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈ విధంగా వేళ్ళు అనుకోవడానికి ఒక ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా వేళ్ళు అనుకోవడానికి కారణం ఏంటంటే వెనకబడిన వర్గాలని ఆయన పైకి తీసుకురావటం, వాళ్ళలో నుంచి అనేక మందిని నాయకులుగా తయారు చేయటం. ఈరోజు యాదవులు కానీ గౌడలు కానీ నాయ బ్రాహ్మణులు కానీ రజకులు కానీ ఈ విధంగా వడ్డర్లు కానీ ఈ విధంగా వెనకబడిన వర్గాలందరూ కూడా చట్టసభలకి వస్తున్నారు అంటే దానికి కారణం ప్రాధాన్యత లభిస్తుందంటే తెలుగుదేశం పార్టీ అనేది కూడా చెప్పవచ్చు. అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయమే విధంగా పార్టీని ముందుకు నడిపిస్తా ఉంది. నిజంగా చూసినట్లయితే మనకి 1983లో అధికారంలో వచ్చింది, 85లో అధికారంలోకి వచ్చింది, అదేవిధంగా 94లో అధికారంలోకి వచ్చింది, 99లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మనం 2014 అంటే విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన ఆంధ్రప్రదేశ్ అంటే ఏదైతే మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ని అన్యాయంగా అక్రమంగా విభజించిన నేపథ్యంలో ఒక అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి కావాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలు ఎన్నుకున్న పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు చూసినా కూడా 2024లో కూడా దాదాపు 135 స్థానాలతో పట్టం కట్టిన పరిస్థితి మనం ఇక్కడ కనపడతా ఉంది. సో తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఒక ప్రాంతీయ పార్టీ పరంగా చూసినట్లయితే ఇన్నిసార్లు విజయం సాధించడం, ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఒక పక్కన 84లో ఒక సంక్షోభం ఎదుర్కొంది, అదేవిధంగా 94లో నాయకత్వ మార్పిడి అని చెప్పేసి 95లో చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకున్నారు అందరూ కూడా. సో దాన్ని ప్రత్యర్థులందరూ కూడా ఆయన వెన్నుపోటు పొడిచారు తెలుగుదేశం పార్టీకి, ఎన్టీ రామారావు అంటారు. కానీ ఆ తర్వాత ఆయనే వారసుడిగా రాణిస్తా ఉన్నారు. ఈరోజు లోకేష్ కూడా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కనిపిస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇది ఇక్కడే కాదు, నేషనల్ జాతీయ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పాత్రని మనం ఎక్కడా కూడా తగ్గించలేని పరిస్థితి. ఆయన ఎన్టీ రామారావు గారు 1984లో దేశవ్యాప్తంగా 414 స్థానాలని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే
ఇంత పెద్ద బీజేపీ కానీ, కమ్యూనిస్టులు కానీ, జనతాదళ్ కానీ వీరెవ్వరూ లేకుండా 30 స్థానాలు కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ 30 స్థానాలు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదిగిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ చూడొచ్చు. ఈ రోజు 3 సార్లు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చూసుకుంటే ఆ రోజు బీజేపీ కేవలం 2 స్థానాలు మాత్రమే వచ్చింది. తెలుగుదేశం పార్టీ 30 స్థానాలు గెలుచుకుంటే ప్రాంతీయ పార్టీగా, ఆ తర్వాత జాతీయ పార్టీగా ఉన్న సిపిఎం 22 స్థానాలు గెలుచుకుంది. అదే పక్కన ఉన్న అన్నాడీఎంకే 12 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. అంటే జాతీయ రాజకీయాల్లో ఆ రోజు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జనతాదళ్ కానీ, ఇంకా అనేక పార్టీలు బిఎస్పీ కానీ అందరినీ కూడగట్టిన పరిస్థితి అక్కడ మనం చూడొచ్చు. బీజేపీని కానీ అందరినీ కూడా కూడగట్టి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి అవడానికి కూడా కారణం నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత కాలంలో చూసినట్లయితే మీరు అన్నట్టు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు, 98లో కానీ 99లో కానీ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొన్ని సంఖ్యాబలం పరంగా తగ్గినప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీలే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని చూసుకున్నట్లయితే అటు జాతీయ రాజకీయాల్లో ఏమాత్రం ప్రాధాన్యత తగ్గట్లేదు. అదేవిధంగా ప్రాంతీయ పార్టీగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రాంతీయ పార్టీగా చాలా బలంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు పటిష్టమైన క్రియాశీలకమైన కార్యకర్తలు కలిగిన పార్టీగా అది రాణిస్తుందని చెప్పవచ్చు. వైఎస్ఆర్సీపీ వచ్చేంత వరకు కూడా కేవలం అది మధ్యలో ప్రజారాజ్యం చిరంజీవి ప్రాంతీయ పార్టీ పెట్టినప్పటికీ కేవలం 18 స్థానాలకే పరిమితం అవడం, ఆ తర్వాత కాంగ్రెస్ లో కలిపేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 151 స్థానాలు వచ్చి 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, 30 ఏళ్ళు అధికారంలో ఉండాలనేది వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నప్పటికీ కూడా దాన్ని కేవలం 11 స్థానాలని మాత్రమే పరిమితం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీకి జనసేన సహకారంతో ఇక్కడ లభించినాయని కూడా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విడదీయరాని విధంగా చాలా శక్తివంతమైన పార్టీగా రూపుదిద్దున్న అనుకుంటంలో ఎటువంటి సందేహం లేదనేది నేను చెప్తాను. అయితే మస్తాన్ రావు గారు 43 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, ఈ 43 ఏళ్లుగా ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్న పార్టీ. అయితే జాతీయ స్థాయిలో అడపాదడపా తన మార్కు వేయడం తప్పితే పూర్తి స్థాయి జాతీయ పార్టీగా ఎందుకు మారలేకపోతా ఉంది టీడీపీ? ఎందుకంటే జాతీయ స్థాయిలో ఎంతో కొంత ప్రాబల్యం కలిగేంత మేర చూపిస్తూ ఉంది, కానీ అప్పుడప్పుడు ఏదైతే వాజ్పేయి హయాంలో కావచ్చు, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కంటిన్యూ కావడంలో కావచ్చు టీడీపీ పాత్ర అయితే పోషిస్తూ ఉంది, కానీ పూర్తి స్థాయిలో జాతీయ పార్టీగా ఎందుకు మారలేకపోతా ఉంది? అదే అంటే మనకేంటంటే ఇది తెలుగు వారి ఆత్మగౌరవం, అంటే తెలుగు భాష పరంగా తెలుగు వారికి మాత్రమే పరిమితమైంది అనే విధంగా మనం కొంత అక్కడే ప్రాంతీయ పార్టీగా ఉండిపోయింది. జాతీయ స్థాయిలో ఆయన అప్పట్లో నిజానికి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు భారతదేశం అనే పార్టీ కూడా ఆలోచన చేశారు. తెలుగుదేశం ఇక్కడ ఉన్నా కూడా జాతీయ స్థాయిలో భారతదేశం పార్టీగా ఇప్పుడు ఎట్లయితే మన బీఆర్ఎస్ ఉందో ఆ విధంగా ఆలోచన చేశారు అప్పట్లోనే. సో అయినప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చలేదు. కానీ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆయన ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో దేవిలాల్ గారు కానీ మొత్తం మనకు చూసుకున్నట్లయితే జాతీయ రాజకీయాల్లో ఎవరైతే వాజ్పేయి గారు కానీ ఆ రోజున్న అద్వానీ గారు కానీ వీరందరూ కూడా తీసుకొచ్చి ఏకటాటి మీదుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ నిజానికి బోఫర్స్ కుంభకోణానికి సంబంధించి ఎన్టీ రామారావు గారు చేసిన పోరాటం కూడా అప్పట్లో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సో జాతీయ రాజకీయాల్లో ఎన్టీ రామారావు పాత్ర, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఆయన అటు అబ్దుల్ కలాం గారి రాష్ట్రపతిగా నిర్ణయించే విషయంలో ఆయనతో చర్చించిన విషయం కానీ ఇవన్నీ కూడా చాలా అంశాలు మనం చూడొచ్చు. అయితే ఇటీవల కాలంలో ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు రావడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులు రావడం, 2 సార్లు 2004, 2014లో వరుసగా ఓడిపోవటం, ఆ తర్వాత ఇట్లా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తుంది. కాబట్టి అంటే ఇప్పుడు మళ్ళీ ఈ 1 కోటి మంది సభ్యత్వాలు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని లక్షల మంది చేరటం, అవన్నీ కూడా సో జాతీయ రాజకీయాల్లో ఇకపై దృష్టి సారిస్తారనే విషయాన్ని చూడొచ్చు. ఎందుకంటే తెలుగువారి ఆత్మగౌరవం అనే దగ్గర పరిమితమైనప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీగా మాత్రమే తెలుగుదేశం పార్టీని చూస్తారు. కానీ జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాల యుగం వచ్చినప్పటి నుంచి కూడా అటు యూపీఏ 1, 2 ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వాలు 3 వచ్చినా కూడా
సో రేపు రాబోయే కాలంలో ఇప్పుడు కూడా ఒక రకంగా కీలక పాత్ర పోషిస్తున్నట్టే చెప్పాలి. ఎందుకంటే డిపెండెన్సీ సర్కార్గా ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉందంటే ఎటువంటి సందేహం లేదు. అయితే ఇంకా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఏదైతే అభివృద్ధికి సంబంధించి లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించి లేకపోతే ఇంకా ఏదైతే విభజనకు సంబంధించిన హామీలు రాబట్టడంలో కూడా ఇంకా క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా మనం చూడొచ్చు. అయితే మస్తాన్ రావు గారు, ఎన్టీఆర్ అంటే తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు చలనచిత్ర సీమలో దశాబ్దాల పాటు నెంబర్ 1గా ఆయన ప్రస్థానం అయితే సాగింది. అదేవిధంగా పొలిటికల్గా తీసుకున్న ఎక్కడ ఆయన డౌన్ఫాల్ అయింది లేదు. మ్యాక్సిమం ఆయన నెంబర్ 1 పొజిషన్లోనే అటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఇటు పొలిటికల్గా కూడా కంటిన్యూ అయ్యాడు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం, ₹2 ఏదైతే పేదవారి ఆకలి ఉండకూడదని ₹2కి కిలో బియ్యం దగ్గర నుంచి రైతులకి డ్యాములు కట్టించి వాటర్ ఇవ్వడం కావచ్చు, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా ఆయన నడిపాడు. ఇంకా చెప్పాలంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఒక దేశ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి వ్యక్తికి భారతరత్న రాకపోవడం, భారతరత్న ఇంకా ఎందుకు రాలేకపోతుంది, ఎందుకు ఆ దిశగా అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు? ఖచ్చితంగా అండి. ఎన్టీఆర్ రకంగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తిగా మనం దాన్ని చూడొచ్చు. అటు సినిమాల పరంగానే కాదు, రాజకీయాల పరంగా కూడా ఆయన జాతీయ స్థాయిలో నేర్పిన రాజకీయాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎన్టీ రామారావు అంటే తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చింది అంటే కూడా దానిలో ఎన్టీ రామారావు గారికి ఖచ్చితంగా అగ్రభాగం ఉంటుందనే కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ మద్రాసు అందరూ కూడా తెలుగు వారిని చాలా కొంత వివక్షతో చూసిన పరిస్థితి ఉంది. ఈరోజు అదే మద్రాసుకి తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా నీటిని పంపిస్తున్న వ్యక్తి కూడా ఆ రోజు రూపకల్పన చేసినందుకు కూడా ఎన్టీ రామారావు గారని చెప్పాలి మనం. సో ఖచ్చితంగా ఆయన విస్తృత ప్రాతిపదికన లేకపోతే దేశ రాజకీయాల్లో ఆయన వహించిన పాత్ర కావచ్చు, ప్రజలకు సామాన్య ప్రజలకు కానీ అటు సినిమా పరంగా కానీ అనేక విధాలుగా ఒక వెనకబడిన వర్గాలని పైకి తీసుకొచ్చిన వ్యక్తిగా కావచ్చు, పేదలకు సంబంధించి సంక్షేమ పథకాలు రూపొందించిన వ్యక్తిగా కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తిగా కావచ్చు. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆయనకి భారతరత్న రావాలంటే ఎటువంటి సందేహం లేదు. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఆ డిమాండ్ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాదు, తెలుగు వారి అందరి నుంచి కూడా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు. ఎందుకంటే భారత రత్నగా ఎన్టీ రామారావుని ప్రకటించాలనేది అందరి కోరిక. ఆ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం దానికి రూపకల్పన చేసి ఆ విధంగా ఆయనకి భారతరత్న ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటున్నది కూడా అందరూ భావిస్తా ఉన్నారు. రైట్ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ. మీ విశ్లేషణ ఏదైతే తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల ఆవిర్భావానికి సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. సో అయితే ఇది తెలుగుదేశం పార్టీ 43 ఏళ్లుగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కావచ్చు, తెలుగువారి అభివృద్ధికి కావచ్చు, రాజకీయంగా కావచ్చు పాటుపడుతూ ఆ పార్టీని ఎన్నో ఆటుపోట్ల నుంచి తప్పించుకొని నిలబడుతూ ముందుకు సాగుతూ ఉంది. ఇంకా మున్ముందు కూడా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగువారి అభివృద్ధికి తోడ్పడాలి అని చెప్పేసి మనం కోరుకుందాము. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.